జొన్నలో ఇప్పటికే తెల్ల, పచ్చజొన్న రకాలు వినియోగదారులకు చేరువలో ఉన్నాయి. అయితే కొత్తగా జొన్నలో మరో రకం వచ్చి మానవాళి వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మారనుంది. అదే తియ్యటి జొన్న రకం. ఇందులో ఇథనాల్ పుష్కలంగా లభిస్తుండటంతో దీన్ని పెట్రోలులో కలిపి వినియోగించేలా ప్రయోగాలు సాగుతున్నాయి. పెట్రోల్లో 20% ఇథనాల్ను కలపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా 12% మాత్రమే కలుపుతోంది. ఇప్పటి వరకు చెరుకు నుంచి తీసిన ఇథనాల్ను మాత్రమే ఇందులో వినియోగిస్తున్నారు. చెరుకు విస్తీర్ణం రోజురోజుకు తగ్గడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. తియ్యటి జొన్న పంటలో ఇథనాల్ పుష్కలంగా లభిస్తుందని గ్రహించి భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ తోడ్పాటుతో దీని ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఐకార్ కు అనుబంధంగా పనిచేసే హైదరాబాద్ భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ దేశవ్యాప్తంగా తియ్యటి జొన్నను విత్తనోత్పత్తి కోసం సాగు చేస్తోంది. చిరుధాన్యాలలో ముఖ్యంగా జొన్న లాంటి పంటలకు ఈ మార్కెటింగ్ సమస్య లేకుండా ఉండేందుకు గానీ ఈ మధ్య కాలం లోపల మనకు ఒక కొత్త విషయం ఏంటంటే స్వీట్ జోవర్ అంటే ముఖ్యంగా పెట్రోల్ లోపల మనం ఎథనాల్ మన పెట్రోల్ పంపులో చూస్తుంటాం. దాదాపు 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం అన్నట్టు. ఎందుకంటే పూర్తి పెట్రోల్ వాడినట్లయితే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కదా. సో మనకు అయిపోయింది అనుకోండి పెట్రోల్ కష్టమవుతుంది. ప్లస్ పెట్రోల్ ద్వారా మనకు వాతావరణం కూడా వేడెక్కుతూ ఉంటుంది దాని ద్వారా వచ్చే ఎమిషన్స్ తోటి. అందుకని పూర్తిగా పెట్రోలే కాకుండా పెట్రోల్ లోపల 20% ఎథనాల్ కూడా వాడుకున్నట్లయితే అటు ఇంధన సామర్థ్యం పెరగడం, వాతావరణం కలుషితం కాకుండా ఉండడం, ప్లస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద కూడా మనకి ప్రెషర్ లేకుండా ఉంటుందని ప్రభుత్వం దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి పరిశోధనలు చేస్తూ ఉంది. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఐఏఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ వాళ్ళు సిద్ధాపూర్ లోపల ఒక సీడ్ ప్రొడక్షన్ అంటే ఈ స్వీట్ జోవర్కి సంబంధించి తీపి జొన్నకు సంబంధించి విత్తనోత్పత్తి కొరకు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు విత్తనాలు వచ్చినట్లయితే దాన్ని రానున్న రోజుల లోపల రైతులకు అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళు సాగు చేస్తే ఏమవుతుందంటే ఆ చొప్ప షుగర్ కేన్ ఎట్లయితే క్రష్ చేస్తారో అట్లా దాన్ని కూడా షుగర్ కేన్ మిల్లులలోనే దాన్ని కూడా క్రష్ చేసినట్లయితే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ జ్యూస్ నుంచి ఎథనాల్ తయారు చేస్తారు. సో ఆ ఇథనాల్ను మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా డిమాండ్ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. 120 రోజుల పంటనే అది. పెద్ద ఎరువులు అవసరం ఉండే, పురుగు మందులు ఎక్కువ అవసరం ఉండే, నీళ్ళు ఎక్కువ అవసరం ఉండే, సంవత్సరానికి 2-3 సార్లు పండించుకోవచ్చు, దిగుబడి మంచిగా వస్తుంది, మార్కెటింగ్ సమస్య ఉండదు మనకు. సో అలాంటి పంట మనకు అందుబాటులో వస్తుంది అని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. దానికి సంబంధించిన విత్తనోత్పత్తి కొరకు మనకు ఐఏఎంఆర్ హైదరాబాద్ వాళ్ళు సిద్ధాపూర్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది. సో కాబట్టి రైతు సోదరులు ఈ జొన్న పట్ల కూడా అవగాహన పెంచుకొని రానున్న రోజుల లోపల జొన్నను కూడా పెద్ద ఎత్తున కనుక సాగు చేసినట్టయితే పంట మార్పిడి జరుగుతుంది, మనకు ఖర్చు తగ్గుతుంది, ప్లస్ మార్కెటింగ్ పరంగా మనకు ఇబ్బందులు ఉండవు. మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో 2 ఎకరాల్లో జైకార్ రసీలా రకం తీపి జొన్నను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రస్తుతం పంట కోతలకు సిద్ధంగా ఉంది. త్వరలో తీపి జొన్న వాణిజ్య పంటగా మారే అవకాశం ఉండటమే కాకుండా పశువులకు మేతగా కూడా బాగా పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.